నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకను స్పష్టంగా తెలియజేసే ప్రవచనం ఇది. 700 సంవత్సరముల తరువాత జరిగిన ఒక మానవాతీతమైన అద్భుత సంభవానికి ఈ వచనం ఆశ్చర్యకరమైన ప్రవచనం. భవిష్యత్ వాక్కుగా కన్యకు సంతానం కలగడం అనేది ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రవక్తకు బయలుపరచగా ప్రవచించుట ఇక్కడ మనం చూడవచ్చు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఈ పేరు పరిపూర్ణంగా ఒక్క యేసు ప్రభువుకే చెల్లుతుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలలో ప్రవచన పురుషుడైన యేసు ప్రభువు కన్యక గర్భమందు దేవత్వం మానవత్వం కలిగిన దేవుని కుమారుడిగా మనలను ఏలుటకు మహిమను విడిచి సర్వమానవాళి రక్షణ కొరకు తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకమునకు వచ్చాడు. ఈ రక్షకుడికి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-23 వచనాలలో యేసు ప్రభువు పుట్టుక, జీవితం, మరణం, సజీవంగా తిరిగి లేవడం వీటన్నిటికీ పునాది పాత నిబంధన భవిష్యత్ వాక్కుపైనే స్థిరంగా నిలిచి ఉంది అని రుజువు చేసేందుకు మత్తయి దాదాపు 50 సార్లు ఎత్తి రాశాడు. లోక మానవాళి రక్షణ, విమోచన కార్యములు నెరవేర్చుటకు ఒక మనుషుని వలె మన మధ్యకు తన ఏకైక కుమారుడిని పంపాలని తండ్రి దేవుని యొక్క ఉద్దేశం. దీని వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం మన ఎడల ఆయనకున్న అపారమైన ప్రేమ. అందుకే తాను ప్రేమించిన తన ఏకైక కుమారుడిని ఒక కన్యక గర్భవాసము నుండి పరిశుద్ధాత్ముని సహాయంతో ఈ లోకమునకు పంపించాడు. మనందరి రక్షణకు తనకున్నటువంటి అద్వితీయ కుమారుని పంపి శిలువ యాగంకు అప్పగించడం ద్వారా సాధ్యమైంది. ఆమేన్.